నేను ఒక పల్లవి శరణం పాడిన తర్వాత బాబన్న తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే పరలోకము చేరుటకు ఆ నరకము తప్పుటకు తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే నీ ఆయువును చించుము నీ బ్రతుకును ఆలోచించుము నీ ఆయువును చించుము నీ బ్రతుకును ఆలోచించుము నీ పాప ఫలితమిప్పుడు బహు భయంకర నరకమయా నీ పాప ఫలితమిప్పుడు బహు భయంకర నరకమయా తరుణమిదే తరుణమిదే పాపికి తరుణమిదే. ఓకే, మన ప్రియులు బాబన్న ప్రార్థన చేస్తాడు. బాబన్న వందనాలు వందనాలు ప్రార్థన. మంచిది. చేరి వచ్చిన దేవుని దాసులు పెద్దలు సేవకులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. నడిపిస్తున్న ప్రభాకరన్నకు దినం వాక్యం అందించే వారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడు అయిన దేవా, కోట్ల కొలదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన ప్రభావాన్ని పిలిచికి ఇచ్చిన భాగ్యాన్ని బట్టి స్తుతిస్తున్నా తండ్రి. ఈ దినము కూడా నీ సన్నిధిలో సమీపించి మొబైల్లో ప్రవేశించి నీ మాటలు వినాలని ఆశతో ధ్యాసతో నీ వైపు చూస్తున్నాం. సహాయం చేయని ప్రార్థిస్తున్నా. అయా గానం చేసిన వారిని అయా జ్ఞాపకం చేస్తున్నాను. ప్రార్థించు వారిని నిదాయికి అప్పగిస్తున్నా. తిరిగి ప్రభా నీ పక్షముగా నిలిచి నీ మాటలు అందించవలచుండగా నీ దాసును బలపరచమని ప్రార్థిస్తున్నా. దాని ప్రభా తండ్రి నాయన జాస్వాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. తర్జమా చేస్తుండగా చక్కగా చేరి వచ్చిన వారికి ప్రయోజనకరంగా దీవెనకరంగా అర్థ సహితంగా నీ మాటలు తర్జమా చేయటం సాయం చేయడం ప్రార్థిస్తాను. నమ్మకం దేవా, కోట్ల కొలదిగా వందనాలు, స్తోత్రములు తండ్రి. నీ దాసుని బలపరిచిపోగా వాడుకోమని ప్రార్థిస్తున్నా. ఆత్మ సంబంధమైన పోరాటం కలిగి ఆత్మ సంబంధమైన ఆరాటము కలిగి నీ బిడ్డలకు ప్రభా చక్కని వర్తమానాలు అందించుటకు తండ్రి నీ దాసుడు ఆయా ప్రభాకరాన్ని ఎంతో ప్రయాసతో ఈ కార్యక్రమాలు కొనసాగింపజేస్తున్నావు. ఆయన నీ దాసునికి నీవే తోడుగా ఉండి నడిపిస్తున్న విధానం బట్టి స్తుతిస్తున్నా నాన్న. అయా ప్రేమించి ఈ పని జరిగిస్తున్న విధానం బట్టి స్తుతిస్తూ ఈనాటి కార్యక్రమం దయకు అప్పగిస్తుండగా నీవే మహిమ పొందని ప్రార్థిస్తూ ఆరంభము నుండి ఆఖరి వరకు నీవే తోడే నడిపించమని నీ కుమారుడు రక్షకుడు యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. నా వందనాలు. మంచిది. ఈ సమయంలో బాబన్నకి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాం. అలానే మన ప్రియులు సంతోష్ గారు, జాషువా ఇమ్మానుయేల్ గారు, ఈ ఇరువురిని బట్టి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ పెన్ను నోట్బుక్ రెడీ చేసుకోండి. 3వ సెషన్ వెళ్తున్నాం కాబట్టి ఈ సమయంలో ఈ రీతిగా మరి మన ప్రియులు మనకు అందిస్తున్నటువంటి వర్తమానాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ దేవుని కనపడదాం. వారికి ఈ సమయాన్ని అప్పగిద్దాం. మై హార్ట్లీ వెల్కమ్ బ్రదర్ సంతోష్ గారు. డెలివర్ ది షేర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఫర్ యువర్ జాయినింగ్ బ్రదర్ దిస్ ఈవినింగ్. Thank you. Thanks. Praise the Lord for this great opportunity for me to be here and to share the word of God once again on this third week. ఈ 3వ వారంలో మరొకసారి దేవుని వాక్యాన్ని మీతో కలిసి పంచుకోవటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను.
Last 2 weeks, we were thinking about the book of Apostle Paul to Philemon, the historical background and the first part of this book. గత వారంలో మనం ఫిలోమోను రాసిన పత్రిక యొక్క ఉపోద్ఘాతము, ఆ తర్వాత అందులో ఉన్నటువంటి ముఖ్య అంశాల గురించి గమనించాం. We were thinking about the first 3 verses on the last week. గత వారంలో మొదటి 3 వచనాలను మనము ధ్యానం చేశాం. And in this last week, we need to think verse number 4 to 25 very soon. త్వరగా ఈ సమయంలో 4వ వచనం నుంచి 24వ వచనం వరకు ధ్యానం చేద్దాం. It will be a speed running for us to think this around 20 more verses. మనము 24 వచనాలు వరకు వెళ్ళాలంటే చాలా త్వరగా మనం వెళ్ళాలి. I give thanks to all the peoples, those who are gathering in this new meeting to hear this word of God, and those who pray on behalf of this meeting. ఈ యొక్క కూడిక వెనుక ఉండి ప్రార్థన చేసిన వారికి, ఈ కూడికలో పాల్గొన్న వారికి నేను ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. I was thinking that if the book to Philemon was a cinema, if this book to Philemon, if it was a cinema or film, ఒకవేళ ఈ యొక్క ఫిలోమోనుకు రాసిన పత్రికని ఒక చిత్రీకరణ చేసినట్లయితే, I will give the more important person as to the man Onesimus. ఒనేసిముకు ఎక్కువగా మనము పాత్ర ఇవ్వాల్సి ఉంటుంది. He will be a main character in that film. ఆ యొక్క చిత్రీకరణలో ఒనేసిము యొక్క పాత్ర ముఖ్యంగా ఉంటుంది. If you read again and again this one chapter, ఈ యొక్క అధ్యాయాన్ని ఎక్కువ సార్లు చదివినట్లయితే, we can understand that he is the main character in this history. ఈ యొక్క చరిత్రలో అతనికి ఎక్కువగా ప్రాధాన్యత ఉన్నది. We can give the heading that the blessings given to Onesimus. ఒనేసిముకు వచ్చినటువంటి ఆశీర్వాదాలు మనం గమనించవచ్చు. Or the growth of Onesimus. ఒనేసిము యొక్క అభివృద్ధిని కూడా మనం ఇక్కడ చూడవచ్చును. Or we can see the second chance to the Onesimus. మరొక అవకాశాన్ని ఒనేసిముకు ఇవ్వబడినట్టుగా గమనిస్తాం. If you read these verses, we can understand that there are some peoples on behalf of his blessings or his repentance. అతని యొక్క మారు మనసుకి, అతని యొక్క పశ్చాత్తాపానికి అనేక మంది వ్యక్తులు సహకరించినట్లుగా మనం గమనించగలం. There is an apostle Paul to share the gospel to the person. అతనికి ముఖ్యంగా సువార్త ప్రకటించడంలో పౌలు గారు ఉన్నారు. And there is a master, the Philemon, to forgive his sins. అతని యొక్క తప్పులను క్షమించేదానికి అతని యజమానుడు ఫిలోమోను కూడా ఉన్నాడు. There is a Timothy to take care and help him. అతనికి సహకరించేవాడుగా తిమోతి ఉన్నాడు. And also there is a church to receive him for an ever and to love him and to care him. అతని గురించి శ్రద్ధ తీసుకోవటానికి, అతని కోసము ఈ విషయాలన్నీ పట్టించుకోవటానికి సంఘం కూడా ఉన్నది. And also moreover that there is a Lord Jesus Christ to love him and to forgive all his sins. అంతకంటే ముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తు అతన్ని ప్రేమించి అతని యొక్క పాపాలను క్షమించేదానికి సిద్ధంగా ఉన్నాడు. There is 5 persons on behalf of the Onesimus arise or a second life. ఆ యొక్క ఒనేసిముకున్నటువంటి పాత జీవితాన్ని విడిచిపెట్టి నూతన జీవితాన్ని ప్రారంభించడానికి ముఖ్యంగా 5 వ్యక్తులు కనిపిస్తున్నారు. Verse number 3 starts from the grace and the peace from God. 3వ వచనములో తండ్రి అయిన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగును గాక అన్నాడు. What is the meaning of grace and peace in our Christian life? క్రైస్తవ జీవితంలో కృప సమాధానంకున్నటువంటి అర్థం ఏంటి? Grace is a gift from God that is unmerited and unmatchless, the gift from God.
కృప అనేది అయోగ్యులైనటువంటి వ్యక్తికి దేవుడు అనుగ్రహించేటువంటి ఒక గొప్ప బహుమానం. And also it is a divine influence for the people to regenerate and sanctify him. నశించేటువంటి వ్యక్తులను ఒక నూతనమైనటువంటి జీవితాన్ని ఇచ్చి వారిని ఒక ప్రయోజకులుగా చేసేటువంటిదే ఈ యొక్క కృప అనేది. And that words comes around 150 times in the Bible, mainly in the writings of Apostle Paul. ఆ మాట ఎక్కువగా 150 సార్లు బైబిల్ గ్రంథంలో కనిపిస్తుంది. అంతకంటే ముఖ్యంగా పౌలు గారి యొక్క వ్రాతల్లో ఎక్కువగా కనిపిస్తుంది. We know that in this world we need the grace of God to continue as a real believer for Christ. మనకు తెలుసు యేసుక్రీస్తు ప్రభువులో నిజమైన విశ్వాసిగా మనం కొనసాగటానికి కృపే కారణం. Unless the grace of God, we can be more punctual and spiritual in this world. యేసుక్రీస్తు ప్రభు కృప లేకపోతే మనము ఈ భూమిలో ఈ విధమైనటువంటి జీవితాన్ని జీవించలేము. And 2 Peter chapter 2 verse 18 says that grow in the grace and the knowledge of our Lord Jesus Christ. రెండవ పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 2వ వచనంలో ఇక్కడ చెప్పబడినటువంటి మాట ఏంటంటే దేవుని యొక్క కృప, దేవుని యొక్క సమాధానము విస్తరిస్తుంది అన్నాడు. There are some basics connection with the grace and our Christian life. క్రైస్తవ జీవితానికి కృపా సమాధానము అనేది జత చేయబడుతుంటుంది. It will help us to grow in Christian identity in this world. ఈ లోకములో మనము క్రైస్తవులముగా మనము నిలబడాలంటే ఈ యొక్క కృపా సమాధానం అవసరం. And that comes 1 Corinthians chapter 1 verse 10. అది మనము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో మనం చూస్తాం. Secondly, it relates our standing just before God. That comes Romans chapter 5 verse 2. రెండవది ఈ కృప అనేది మనం దేవుని ఎదుట చక్కగా నిలవబడటానికి సహాయం చేస్తుంది. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం. And thirdly, it relates our behavior. That comes 2 Corinthians chapter 2 verse 12. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో కూడా ఈ యొక్క మాటలు తెలియచేస్తున్నాయంటే మూడవదిగా దేవుని యొక్క సన్నిధిలో మనము నిర్దోషులముగా కనపడటానికి సహాయం చేస్తుంది. Romans chapter 5 verse 17 says that abundance of grace. That means it relates our life. రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో అత్యధికమైనటువంటి కృప అని అన్నాడు. అంటే మన యొక్క జీవితానికి అది సరిపోతుంది. 2 Timothy chapter 2 verse 9 says it relates our holiness. 2వ తిమోతికు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9వ వచనంలో అది మన యొక్క పరిశుద్ధతకు సహకరిస్తుంది. And also the 2 Timothy chapter 2 verse 1 says that it helps us to get more strength in this world. ఈ యొక్క లోకంలో ఎక్కువగా మనం బలవంతులముగా ఉండటానికి కృప పనికి వస్తుందని 2వ తిమోతికు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో వ్రాయబడింది. Colossians chapter 4 verse 6 it relates our speaking or our words. కొలస్సీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 6వ వచనంలో మనము కృపా సహితముగా మాట్లాడేటువంటి సంభాషణకు ఉపకరిస్తుంది. 1 Peter chapter 1 verse 10 it relates our services in several places, mainly in church or home, wherever we are. 1 పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనములో మనము కృప చేత అనేకమైనటువంటి మంచి క్రియలు చేయటానికి, మంచి పనులు చేయటానికి ఉపయోగపడుతుంది. And 2 Corinthians chapter 2 verse 9 says that my grace is sufficient for you. It relates our sufficiency. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో ఆయన కృప మనకు చాలును, అంటే మన జీవితంలో దేవుని కృప అన్నిటికీ సరిపోతుందని చెప్పాడు. And Hebrew verse 4 verse 16 says that it helps our difficulty and the sufferings. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 16వ వచనంలో మనకున్నటువంటి కష్టకాలంలో ఆయన యొక్క
సహాయము మనం పొందుకోవటానికి కనికరింపబడతాము అని చెప్పాడు. Acts chapter 11 verse 23, we can see that the grace help us to do more and more ministry for Christ. అపోస్తుల కార్య గ్రంథంలో 11వ అధ్యాయంలో 23వ వచనంలో దేవుని యొక్క కృప ఈ లోకములో మనము నమ్మకమైనటువంటి సాక్షులుగా ఆయన పని చేయటానికి ఉపయోగపడుతుందని చెప్పాడు. And first Peter chapter 1 verse 13, it relates our future. మొదటి పేతురుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 13వ వచనంలో మన భవిష్యత్తులో మనము ప్రభు సాక్షులుగా నిలబడటానికి సహాయం చేస్తుంది అన్నాడు. These verses helps to understand what is grace in our Christian life. ఈ వాక్య భాగాలన్నీ కూడా కృప అనేది మన క్రైస్తవ జీవితంలో ఎంత ప్రాధాన్యంతో కూడుకున్నదో అర్థమవుతుంది. Because we are studying this portion, so I gave this all reference for you to refer it and study. మన యొక్క ధ్యానానికి ఈ వచ్చిన భాగాలన్నీ ఎంతో ముఖ్యం కాబట్టి ఈ వచనాలను మీకు నేను జ్ఞాపకం చేస్తున్నాను. Then second, that word comes peace. రెండవ మాట ఏంటంటే సమాధానం. Mainly this word peace comes in New Testament around the 5 different ways. క్రొత్త నిబంధనలో సమాధానం అనే మాట 5 విధానాల్లో మనకు కనిపిస్తుంది. First one, it comes as the peace as the absence of war or fight. మొదటిగా సమాధానం అనేటువంటి మాట ఏంటంటే ఒక యుద్ధము రంగంలో ముగిసిన తర్వాత సమాధానము అనేది 2 దేశాల మధ్యలో ఉంటుంది. And secondly, peace as the right relationship with God and Christ. రెండవ అర్థం ఏంటంటే సమాధానం అనేది తండ్రి అయిన దేవునితోనూ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుతోనూ మనం సమాధానం కలిగి ఉంటాం. And in third, peace as the good fellowship with the peoples or believers. మూడవ అర్థం ఏంటంటే సమాధానం అంటే తోటి విశ్వాసులతో సహోదరులతో సమాధానం కలిగి ఉండటం. Fourth, the peace as the individual relationship or faithfulness among the people. నాలుగవది వ్యక్తిగతంగా మనము సమాధానం కలిగి ఉండటము, ఇతర సహోదరులతో సమాధానం కలిగి ఉంటాం. And lastly, and 5, peace as the background power of a real Christian believer. సమాధానం అనేది 5వ భాగముగా మనం చూస్తే ఒక క్రైస్తవ విశ్వాసి ఎంతగా అభివృద్ధి చెందటానికి ఎదగటానికి అతనిలో ఉన్నటువంటి సమాధానమే కారణం. We know that the word comes from shalom. That means feeling calm, feel calm, or absence of any attack or reacting. That is word comes as peace. సమాధానం అనేటువంటి మాటకు ఉన్నటువంటి అసలు భాష ఏంటంటే షలోమ్. షలోమ్ అంటే సమాధానం కలిగి ఉండటం. అది లోపల నుండి అంతరాత్మలో నుండి సమాధానం కలిగి ఉండటము, క్లిష్ట పరిస్థితుల్లో కూడా నెమ్మది కలిగి ఉండటం. Here Apostle Paul is sending Onesimus to Philemon with the grace of God and the peace of God. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారు ఒనేసిము గురించినటువంటి మాటలో ఫిలోమోనుకు చెప్తున్న మాట ఏంటంటే దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క కృప నీకు తోడై ఉండును గాక అన్నాడు. And the verse 2 and 3 says another word, that the fellow soldier. You can see that words in English that is in 2, maybe in your language in 3 or 2. రెండవ వచన భాగంలో అతని గురించి చెప్తున్న మాట ఏంటంటే తోటి యోధుడు అనే మాట మనం చూస్తున్నాం. అది తెలుగులో 2వ వచనం. And the same word comes in the Philippians chapter 2 verse 25 also. ఇదే వచ్చిన భాగము ఇదే మాట ఫిలిప్పీలకు రాసిన పత్రికలో 2వ అధ్యాయం 22వ వచనంలో కూడా మనం చూస్తాం. Every Christian believer or every Christian man is the fellow soldier of Christ. ప్రతి క్రైస్తవ వ్యక్తి కూడా తోటి యోధుడు అనే మాట మనం గమనిస్తాం. A soldier needs much grace, much peace and courage and strength to fight for Christ. యోధుడు అనేవాడు యేసుక్రీస్తు ప్రభు కోసం పోరాటం చేయటంలో
సమాధానము కలిగి ఉండాలి, సమాధానముతోటి సహోదరులతోటి ఉండాలి. The same thing Apostle Paul is filled in the life of Onesimus and sent him to the master. సరిగ్గా The same thing, the power, the strength, and the grace and peace, everything. The Apostle Paul is filled in the life of Onesimus, and after that he sent that person to the master. అపోస్తులైన పౌలు గారు ఆ సమాధానాన్ని తను సమృద్ధిగా కలిగి ఉండి అదే సమాధానాన్ని ఒనేసీముకు కూడా నింపి ఆ సమాధానంతోనే ఒనేసీమును తిరిగి ఫిలోమోను దగ్గరికి సమాధానముతో ఒనేసీమును పంపిస్తున్నాడు. 1 Peter chapter 5 verse 8 says that as a fellow soldier needs sober mind and be watchful, and we can see that there are many things in the 1 Peter chapter 5 verse 8. మొదటి పేతురు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8వ వచనములో ఈ యొక్క సమాధానముతో కూడినటువంటి ఆ పరిచర్య ఎంత ప్రయోజనకరమో అక్కడ చెప్పాడు. And also Ephesians chapter 6 verse number from 6 we can see several armors for a soldier. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము అక్కడ 20వ వచనంలో మనము ఒక పోరాటం చేసే యోధుడికి సమాధానము అనేటువంటి ఒక యుద్ధోపకరణాన్ని మనం గమనిస్తాం. And Ephesians chapter 6 verse 14 we can say there is the most important, more powerful armor, that is prayer. 6వ అధ్యాయం 14వ వచనంలో ఆ యొక్క యుద్ధోపకరణములో ముఖ్యమైనది ఈ యొక్క సమాధానం అనేది కలిగి ఉండాలని చెప్పాడు. And that means that with prayer we can get victory from all the situations in our Christian life. మన క్రైస్తవ జీవితంలో ప్రార్థన అనేటువంటి యుద్ధోపకరణాన్ని మనము ధరించుకొని ప్రతి పరిస్థితిని కూడా మనము జయించవచ్చును. And also when we comes to the verse number 4 or Philemon, there we can see I thanked my Lord always, making mention in you in my prayers. 4వ వచనంలో పౌలు గారు చెప్తున్న మాట, నేను ప్రభు అయిన యేసుక్రీస్తుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను, ఎందుకంటే నా ప్రార్థనల నిమిత్తము నా ప్రార్థనలో మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను అన్నాడు. Apostle Paul is giving a testimony, self testimony, is that I always pray, but that all prayer includes your name and your subjects. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, మీకోసం ఎల్లప్పుడూ నేను విజ్ఞాపనలు ప్రార్థన చేస్తున్నాను, తద్వారా మీరు దేవునికి ఇష్టలుగా ఉండాలి. And when we think about the prayer in the presence of God is, ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనము ప్రార్థన చేస్తున్నామనే విషయం ఉన్నప్పుడు, prayer is the middle joint adhesive or gum with God and a believer. ప్రార్థన అనేది దేవునికి విశ్వాసికి మధ్య అతుకబడేటువంటి ఒక మంచి గమ్ము లాంటిది అన్నమాట. అది ఒక అతికించేటువంటి ఒక పదార్థం. And also it is the powerful background strength in Christian life. అది క్రైస్తవ జీవితంలో ఒక బలమైనటువంటి బంక లాంటిది అన్నమాట. Prayer is the hope, greatest hope of a believer. ప్రార్థన అనేది ఒక విశ్వాసికి ఉన్న గొప్ప నిరీక్షణ. And I believe that Apostle Paul was praying for Onesimus and for Philemon and the people, those who help in this chapter. ఇక్కడ పౌలు గారు ఫిలోమోను బట్టి, అలాగే ఒనేసిమును బట్టి, ఈ వాళ్ళందరి యొక్క సహకారాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తున్నాడు. And that verse number 4 says that he is starting with my God, the word my God. ఇక్కడ 4 నుంచి 6 వచనాలు మనకు తెలుగులో అన్ని కూడా కలిసి ఉన్నాయి. నా దేవునికి అనే మాట చూస్తాం. He's giving more emphasizing that the deep relation with Paul and Apostle Paul and God. ఇక్కడ అపోస్తలుడైన పౌలు గారికి దేవునికి మధ్యలో ఉన్న అభినవ భావ సంబంధము కనిపిస్తుంది. A second, the word comes always.
రెండవ మాట ఎల్లప్పుడూ అనేది. And he says that always I am giving thanks and always my God is my God. There is no any connection, no any separation. Always, that means in every moment I am the child of God and we have the relation with God. దాని అర్థం ఏంటంటే ఎల్లప్పుడు నా దేవుని కంటే ఎల్లప్పుడు నా దేవుడు నేను, నా దేవునికి నాకు మధ్యలో ఎటువంటి దూరం లేదు, మేమిద్దరం కలిసే ఉంటాము. నా దేవునికి నాకు ఉన్నటువంటి బంధము విడదీయరానిది, మేము ఎల్లప్పుడూ ఐక్యముగా ఉంటాము, అందుకని నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు అని చెప్పాడు. And when we comes to the verse number 5, 5వ వచనంలోకి వచ్చినప్పుడు, and here we can say hearing of thy love. ఇక్కడ మీ ప్రేమను గూర్చి అన్నాడు. Paul has a much confidence that the Philemon has a greatest love toward Onesimus and Apostle Paul. ఇక్కడ పౌలు గారి ఉద్దేశం ఏంటంటే ఫిలోమోను గారికి అపోస్తుడైన పౌలు గారి మీద ఎంత ప్రేమ ఉందో ఒనేసిము విషయంలో అలాగే పౌలు గారి విషయంలో అనేది నీ ప్రేమను గూర్చి వినినప్పుడు అన్నాడు. He has the love towards the Jesus Christ and the co-believers. ఆ యొక్క ప్రేమ అనేది యేసుక్రీస్తు ప్రభువుకు మనకు మధ్య ఉన్నది, అలాగే మన తోటి సహోదరులతో ఎలా ప్రేమ కలిగి ఉండాలి అనేది తెలియపరుస్తుంది. On verse 6 is we can see his prayer. He is emphasizing about his prayer. 6వ వచనంలో అతని యొక్క ప్రార్థన గురించి అక్కడ కొంచెం ఒక్కానించి చెప్పాడు. He's saying that he has a much confidence that if I send Onesimus to the presence of Philemon, he will forgive him and he will love him. అతనికి ఉన్నటువంటి ఒక మంచి నమ్మకం ఏంటంటే ఒనేసిమును తిరిగి ఫిలోమోను దగ్గరికి పంపించినప్పుడు అతన్ని మన్నించి క్షమించి అతన్ని చేర్చుకుంటాడు, అతని విషయంలో సహాయం చేస్తాడు అనేది. And the verse 6 we can see that the fellowship of thy faith, the word faith. 6వ వచనంలో అక్కడ నీకు కలిగి ఉన్న విశ్వాసము అనే మాట చూస్తాం. Apostle Paul is emphasizing that I have the faith, the same faith, and the Philemon has the faith, and we have a fellowship with the same faith. So, with that faith, I believe that he will forgive Onesimus and he will receive him as his own son. నీకు కలిగి ఉన్న విశ్వాసం అలాగే నీలో ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి ఒనేసిమును క్షమించి ఫిలోమోను నీవు అతన్ని చేర్చుకుంటావు అని అన్నాడు. And the communication of faith that shows the deep relations with Jesus Christ and the co-believers. విశ్వాసము కూడా తోటి సహోదరులతో ఎలా కలిగి ఉండాలో అలాగే విశ్వాసము ప్రభువైన యేసుక్రీస్తు మీద ఎలా కలిగి ఉండాలి అనేది ఇక్కడ మనం గమనిస్తున్నాం. And the deep fellowships comes when we have the deep or right repentance in the presence of God. దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే సరైన విధానంలో పశ్చాత్తాపడతామో అలాగే మన యొక్క విశ్వాసము కూడా బలంగా ఉంటుంది, చాలా గాఢంగా ఉంటుంది. When we have the deep repentance, only when we receive Jesus Christ or the salvation in our heart. మన హృదయంలో ఎప్పుడైతే సరైనటువంటి హృదయపూర్వకమైన పశ్చాత్తాపం ఉంటుందో అదే సమయంలో మనకు బలమైన విశ్వాసం కూడా ఉంటుంది. And the real salvation comes when we have the real conviction of sin. మన యొక్క నిజమైనటువంటి రక్షణ జీవితం కూడా మనము నిజమైనటువంటి పాప క్షమాపణ పశ్చాత్తాపం కలిగినప్పుడే ఉంటుంది. And the real conviction comes only when we submit ourselves to the Spirit of God. ఆత్మ దేవునికి ఎప్పుడైతే మనము మన యొక్క పాప We were thinking about the fellowship with Jesus Christ and the co-believers. మనము ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు తోటి సహోదరుల గురించి మనము ఆలోచన చేస్తున్నాం. That comes from the right repentance. అది సరైన విధానంలో పశ్చాత్తాపంతో ఉంటుంది. The right repentance comes from the real conviction of sin. అది పాపపు ఒప్పుకోలు సరైనదిగా ఉన్నప్పుడు ఉంటుంది. The real conviction comes from the when the Spirit of God fill in our heart. పాప క్షమాపణ ఒప్పుకోలు అనేది ఎప్పుడైతే
ఉంటుందంటే ఆత్మదేవుడు మనలో హృదయంలో కార్యం జరిగించినప్పుడు. When the Spirit of God filled in our heart, only when we hear and accept the word of God, what we are hearing. ఆత్మదేవుని యొక్క ఒప్పుకోలు ఆత్మదేవుని యొక్క కార్యము ఒప్పుకోలు అనేది ఎప్పుడు జరుగుతుందంటే మనం ఎప్పుడైతే మన హృదయాన్ని ఆయనకు సమర్పించుకుంటామో. And we need to submit our full body and our mind to the presence of God. ఆ సమయంలో మనము సంపూర్ణంగా హృదయాన్ని మన మనస్సును ప్రభువుకు అప్పగించుకోవాలి. And we become a new creation in the sight of God. దేవుని దృష్టిలో మనము నూతనమైన స్వభావం కలిగి ఉంటాం. And after that, our duty is giving love and giving care and help to others. ఆ తర్వాత మన యొక్క బాధ్యత ఏంటి అంటే ఇతరులకు సహాయం చేయాలి, ఇతరులతో సమాధానం కలిగి ఉండాలి. And verse number 7 says that I had much joy and comfort in thy love, because the hearts of the saints have been refreshed through you. 7వ వచనంలో సహోదరుడా పరిశుద్ధుల హృదయములు నీ మూలముగా విశ్రాంతి పొందినందున నీ ప్రేమను బట్టి నాకు విశేషమైన ఆనందము ఆదరణయు కలిగను అన్నాడు. Paul is getting more happiness, more joy by others' testimony. పౌలు గారు ఇతరుల యొక్క సాక్ష్యాన్ని బట్టి చాలా గొప్ప ఆనందాన్ని సంతోషాన్ని కలిగి ఉన్నాడు. Do we that attitude by hearing so happiness by others' testimony? ఇతరుల యొక్క సాక్ష్యాన్ని విన్నప్పుడు నీకు అలాంటి ఆనందము సంతోషము నీలో ఉందా? Most of the time we need not mind about others' testimony. If we are hearing other testimony, we may say that is wrong. చాలా సార్లు మనం ఇతరుల యొక్క సాక్ష్యాన్ని విన్నప్పుడు మనం ఏం చేస్తామంటే వాళ్ళ సాక్ష్యం సరైనది కాదు, వాళ్ళు చెప్పేది కరెక్ట్ కాదు అంటాం. Or if anyone says that that brother's message was so nice than you, do we have happiness by hearing that? కొన్నిసార్లు మనము వేరే సహోదరులు చాలా చక్కగా దేవుని వాక్యాన్ని అందించారు అని విన్నప్పుడు మనకు నిజంగా సంతోషం ఉంటుందా, ఆనందాన్ని మనం అనుభవిస్తామా? And we all know that behind of a right message or a powerful message, we need to sit, we need to pray much time in the presence of God. మనకు తెలుసు అది ఎప్పుడైనా ఒక మంచి అమూల్యమైనటువంటి సందేశము మనకు వినపడుతున్నప్పుడు దాని వెనక ఎక్కువ సేపు దేవుని సన్నిధిలో ధ్యానించిన అనుభవం, ప్రార్థన చేసిన అనుభవం ఉంటుంది. If a person prepared well in the presence of God, he will preach well. ఆ దేవుని సన్నిధిలో ఒక వ్యక్తి చక్కగా సిద్ధపడ్డాడు అంటే అతడు చక్కగా బోధించగలడు. And after that he will get nice testimony, maybe more than us. అంతకంటే ముఖ్యంగా మనకున్న సాక్ష్యానికంటే దాని ద్వారా అతనికి మంచి సాక్ష్యం ఉంటుంది. We should not have any anger or any difference or any negative attitude by hearing that testimony from others. ఇతరుల దగ్గర నుంచి అటువంటి సాక్ష్యాన్ని విన్నప్పుడు మనకు వారి మీద ద్వేషము, అసూయ, వారిని గురించినటువంటి ఒక వ్యతిరేకమైనటువంటి భావన ఎప్పుడు కూడా ఉండకూడదు. And verse number 7 says that refreshing others. 7వ వచనములో ఇతరులను ఆదరించటం అనేది మనం చూస్తాం. And it means that we need to relax them and we need to encourage them, or we need to strengthen them, or we need to help them and to love them. Whatever we can, we should do. That is the word, the meaning of refreshing others. నీ మూలముగా విశ్రాంతి పొందినటువంటి వారనే మాట దాని అర్థం ఏంటంటే మన ద్వారా కొంతమంది మేలు పొందాలి, మన ద్వారా విశ్రాంతి పొందాలి, మన ద్వారా వారికి పరిచర్య జరగాలి. Not only sharing some ideas to the person, we need to help them, we need to hold them, we need to carry them to the life or power. మనము ఇతరులకు బలపరిచేదానికి ఒకరికి ఒకరము సహకారం అందించుకోవాలి, ఒకరిని ఒకరు మనం ప్రోత్సహించాలి, వారిని నిలబెట్టాలి. One word is enough for others to get happiness or power. We need to understand that word is in our mouth. We need to use it. మన నోటి ద్వారా మనము ఇతరులకు విశ్రాంతి కలిగించే రీతిగా, వారికి ఆదరణ కలిగించే రీతిగా మన మాటలు ఉండాలి. Once I went to church for a message on Sunday. ఒక ఆదివారము ఒక సంఘానికి
సందేశానికి నేను వెళ్ళాను. After the Sunday worship, some two kids and the mother came and invite me for to the noon food on their house. సరే బ్రదర్. After the message, after the Sunday worship, two kids came to me and invite me for the noontime food in their house. ఆ సందేశం ఇచ్చిన తర్వాత ఆదివారము ఒక కుటుంబంలోని 2 పిల్లలు నా దగ్గరికి వచ్చి భోజనానికి వారింటికి ఆహ్వానించారు. I really enjoyed that food. ఆ యొక్క భోజనము నేను చాలా నిజంగా ఆస్వాదించాను. Soon after that, that kids gave me a small pot, closed pot to me. ఆ తర్వాత భోజనం చేసిన తర్వాత ఆ పిల్లలు ఒక మంచి ఒక గ్లాస్ ఇచ్చారు. And they told me that this is the pot where we put small our pennies or monies on it. We don't have anything. We are very poor family, but when we get some monies, the coins we will put on this pot, and now we are giving to you for your ministry. ఆ చిన్న కుండి ఇచ్చి ఈ కుండీలో మేము మాకు మా దగ్గర ఉన్నటువంటి ఆ కానుకలు ఏవైతే ఉన్నావో ఆ చిన్న చిన్న కానుకలు మాత్రమే, ఆ చిల్లర మేము ఈ కుండీలో వేస్తుంటాము. మా దగ్గర ఏం పెద్దగా ధనము లేదు, ఇదే మా దగ్గర ఉందని చెప్పారు. That mother of that kids mentioned me that we don't have any much money. We have much debt also, and my husband is in Gulf, but he didn't get any job. We are very poor, but we are giving this small gift to you. ఆ యొక్క పిల్లల తల్లి కూడా ఈ విధంగా చెప్పింది, మా దగ్గర ఏమీ లేవు, మా భర్త గారు గల్ఫ్ లో ఉంటాడు, కానీ అక్కడ ఆయనకి ఇంకా ఉద్యోగం రాలేదు, ఈ పిల్లలు దాచుకున్న చిన్న కానుకే ఈ కుండీలో వేశాము అన్నది. After prayer, I mentioned them that within 6 months, your all this life will change. Your all problems will change. Just to start to pray for that. అన్నా జాషువా ఓకే. ఒక 6 మాసాల్లో మీ యొక్క కష్టాలను దేవుడు తొలగించబోతున్నాడు, దేవుడు మీకు తప్పక సహాయం చేస్తాడు అని చెప్పి వారితో మాట్లాడాం. After 2 years, I met that family again. ఒక 2 సంవత్సరాల తర్వాత మరలా ఆ కుటుంబాన్ని నేను కలుసుకున్నాను. Very soon they came to me and they mentioned that, sir, as you said, within 6 months my husband got job, and slowly our all problems has been finished. ఆ తర్వాత వారు చెప్పిన మాట ఏంటంటే, అయ్యగారు మీరు చెప్పిన కొన్ని నెలలకే మా భర్త గారికి ఉద్యోగం వచ్చింది, ఒకదాని వెంట ఒక సమస్య అన్ని కూడా తొలగిపోయి మా యొక్క బాధలు తొలగిపోయాయని చెప్పారు. It is not because of my words, but by hearing that words, they believe Jesus Christ, that words, and they started to pray. God started to work on their life. అది నేనేదో ప్రవచించడం కాదు, కానీ వారి యొక్క సమర్పణ, వారి విశ్వాసాన్ని, వారి ప్రార్థనను దేవుడు ఆలకించి వారి విషయంలో దేవుడు కార్యాన్ని జరిగించడమే అది. Our small words or a one word can refresh others' minds. మన ఒక చిన్న మాట ఇతరులకు విశ్రాంతిని, ఆదరణను కలిగిస్తుంది. When we see or when we hear others' mistakes or minuses, don't mock them or don't laugh or don't make harassment to them, and instead of that, we need to help them to come to the right way. ఇతరుల గురించి మనం ఏదో ఒక చెడ్డ మాట కానీ, ఒక బలహీనమైన మాట కానీ విన్నప్పుడు వారిని అసహించుకోవటం, వారి గురించి అవమానకరంగా మాట్లాడటం, వారిని చులకనగా చూడటం, వారిని ప్రక్కన పెట్టడం, ఇవి ఎప్పుడు కూడా మన క్రైస్తవ జీవితంలో ఉండకూడదు. మనం వీలైనంత వరకు వారిని ప్రోత్సహించాలి. When Apostle Paul is sending Onesimus to Philemon, he is giving much confidence, boldness, that comes to verse number 8, and saying that he will be a great blessings for you to the life of Philemon. 8వ వచనం నుంచి 10వ వచనంలో మనం చదివితే, ఫిలోమోను గారికి ఒనేసిము గురించి పౌలు గారు చెప్తున్న మాట ఏంటంటే, అతడు నీకు చాలా మంచి చేస్తాడు, అతడు నీకు ప్రయోజనమైన వాడు, ఇంతకు ముందు ప్రయోజనం లేనివాడు, అయితే ఇప్పుడు నీకు చాలా ప్రయోజనమైన వాడు అని ఒక మంచి విషయాలు చెప్పాడు.
That verse number 8, we can see the boldness in Christ. 8వ వచనంలో నాకు బహు ధైర్యము అనే మాట మనం చూస్తున్నాం. That comes the much courage, much confidence in Christ. క్రీస్తులో అతనికి ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసము, అది ఒక నమ్మకము, బహు ధైర్యము అన్నాడు. That Greek word comes paresia, that means the much assurance in mind. గ్రీక్ భాషలో అది ఎక్కువ బలము నాకు కలిగి ఉన్నది, నేను ఎక్కువగా దేవుని యొక్క మాటలో దేవుని మీద నేను విశ్వాసం కలిగి ఉన్నానని చెప్పేదానికి ఉపయోగిస్తుంది. We need much boldness what we are saying. మనం ఏదైతే మాట్లాడుతున్నామో అది ధైర్యంగా మనం మాట్లాడాలి. We need much boldness in our secret or public Christian life. మన యొక్క వ్యక్తిగత జీవితంలో కావచ్చు, బహిరంగ జీవితంలో కావచ్చు, మనం ఎప్పుడు కూడా ధైర్యంగానే ఉండాలి. We need much boldness to grow in faith. మనము విశ్వాసంలో ఎప్పుడు కూడా బలంగా ఉండాలి. And also we need much boldness to speak the right words in right time. క్రీస్తులో మనము ఎలా ధైర్యం కలిగి ఉండాలి అనేది మాట్లాడుతున్నాం. We need much boldness to speak right words in right time. సరైన సమయంలో, మంచి సరైన సందర్భంలో క్రీస్తులో మనము ధైర్యం కలిగి మాట్లాడాలి. And we need much boldness to keep a real holy mind in Christian life. క్రైస్తవ జీవితంలో పరిశుద్ధత కలిగి మనము ధైర్యంగా మాట్లాడాలి. And we need much boldness to talk with Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువుతో కూడా మనము ధైర్యం కలిగి మాట్లాడాలి. And we need much boldness to die. చనిపోవటానికి కూడా మనకు ధైర్యము ఉండాలి. Why I am saying that in the time of death we need to show much boldness in Christ. Don't make any crying, something loudness or crying, roaring. Not according to that way. We need to show much boldness and hope and courage in that, at least in the time of death. మనము క్రీస్తులో మరణిస్తూ ఉన్నప్పుడు, క్రీస్తునందు మృతి పొందుతూ ఉన్నప్పుడు నిజమైనటువంటి ధైర్యం కలిగి ఉండాలి. గగ్గోలు పెట్టడము, అరవటం, కేకలేయటము, వివిధ రకాలుగా మనము అవిశ్వాసుల వలె ఏడుపులు, గందరగోళం చేయటం కాదు. And we know that on the cross of Calvary, Jesus never made any arguments with these trials. He suffered everything with a much boldness. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కల్వరి శిలువలో కూడా ప్రాణం పెట్టేటప్పుడు ఆయన దాని గురించి ఏమాత్రం కూడా భయపడిన వాడు కాదు, కానీ ధైర్యంగా ఉండి ఒక వీర మరణాన్ని ఆయన యేసుక్రీస్తు ప్రభు అనుభవించాడు. The verse number 9, we can see the life story is sharing about himself. Apostle Paul is sharing about himself. 9వ వచనంలో అపోస్తలుడైన పౌలు గారు తన యొక్క వ్యక్తిగత సాక్ష్యాన్ని చెప్తున్నాడు. He is saying that he is so old, very old. అతడు వృద్ధుడుగా ఉన్నట్లుగా ఆ యొక్క విషయాలు మనకు చెప్తున్నాడు. And he is saying that he is in the jail with chain. అతను చెప్తున్న మాట ఏంటంటే అతడు ఖైదీగా ఉన్నాడు. And he is saying that I have much love to the man Onesimus and Philemon. ఆ తర్వాత ఆయన చెప్తున్న మాట ఏంటంటే ఒనేసిమును, ఫిలోమోనును నేను ప్రేమిస్తున్నాను, వారు కూడా నా ప్రేమను అర్థం చేసుకోవాలి అన్నాడు. And he is saying that I am suffering this chain for Christ. ఈ బంధకాలు నాకు క్రీస్తు కోసమే నేను కలిగి ఉన్నాను అన్నాడు. And again he is saying that I am begging or pleading for Onesimus to you. ఒనేసిమును గురించి నీ దగ్గర నేను వేడుకుంటున్నాను, నీ దగ్గర బతిమాలుకుంటున్నాను అన్నాడు. If you read verse number 9, we can understand that there is no profit to the Apostle Paul. All profit goes to Onesimus and the Philemon. ఇక్కడ మనం 9వ వచనంలో చూసినప్పుడు ఎటువంటి ప్రయోజనము పౌలు గారికి లేదు. ఈ ప్రయోజనాలన్నీ ఒనేసిముకు, ఫిలోమోనుకు మాత్రమే ఉన్నాయి.
And by that profit, by that courage, Apostle Paul is doing all these good things, and we know that all profit to the Apostle Paul is only in the eternity. అపోస్తులైన పౌలు గారికి ఉన్నటువంటి ప్రయోజనము ఆశీర్వాదము కేవలం నిత్యత్వంలోనే ఉంటుంది, కానీ ఇక్కడ ఏమాత్రం ఆయనకి ఎటువంటి ప్రయోజనం లేదు. See, even though he is very old, he is so old, still he is suffering the chain for Christ. అతడు చాలా వృద్ధుడుగా ఉన్నాడు, చాలా బలహీనుడుగా ఉన్నాడు, అతను ఖైదీగా బంధకాల్లో ఉన్నాడు. And he is so happy to suffer that chain for Christ. అది ఆయన క్రీస్తు కోసము ఆ ఖైదీగా ఉండి బంధకాల్లో ఉండటం అనేది అతనికి ఆనందమే. In among that chains, he is the chains or sufferings or dilemmas, he is sharing gospel, he is doing the gospel work. ఆ యొక్క బంధకాల్లో క్రీస్తుకు ఖైదీగా ఉన్నా కూడా సువార్తను ఇతరులకు అతను పంచుతున్నాడు. We need to understand that now we are in the same position of Apostle Paul in this world. ఈ లోకములో మనం కూడా అపోస్తులుని వలె ఉన్నాము. There are many trials, problems and chains happening in our Christian life. మన క్రైస్తవ జీవితంలో మనకు అనేక బంధకాలు వస్తూ ఉంటాయి, మనకు ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి. And there are many missionaries, many evangelists, many believers suffered and martyred for Christ. ఎంతో మంది విశ్వాసులు క్రీస్తు కోసము కష్టాలు అనుభవిస్తున్నారు, శోధనలు అనుభవిస్తున్నారు, శ్రమల్లో ఉన్నారు, హతసాక్షులు కూడా అయ్యారు. And maybe tomorrow that same life or history or attitude or that problems occur happens in our Christian life also. గత చరిత్రలో చూసినటువంటి అనుభవాలు మన యొక్క క్రైస్తవ జీవితంలో కూడా మరలా అవి కొనసాగవచ్చును, మరలా అవి జరగవచ్చును. We need to show more boldness for Christ and more courage for Christ. క్రీస్తు కోసం మనము ధైర్యంగా ఉండాలి, బంధకాలైనా సరే మనం ఎదుర్కోవటానికి ధైర్యంగా ఉండాలి. And in among those problems, we need to share the gospel. We need to show Jesus Christ through our life. మన యొక్క జీవితము ద్వారా మనం ఇతరులకు మాదిరిగా ఉండాలి, ఆ ధైర్యంగా సువార్తను ప్రకటిస్తూనే ఉండాలి. Until our Jesus Christ return, we need to suffer this all. On that position, Jesus will receive us for the great rest or great happiness for eternity. మనము నిత్యత్వంలో ప్రభువుతో కలుసుకునే వరకు ఈ లోకంలో ఆయన సాక్షులుగా ఉంటూ ఆయన యొక్క పరిచర్య నమ్మకంగా కొనసాగిస్తూనే ఉండాలి. There is Jesus Christ for us to receive us and love us and care us and protect us from all these problems in this world. ఈ లోకంలో ఇటువంటి హింసలు, శోధనలు, సమస్యలు ఉన్నా కూడా వీటన్నిటిలో కూడా ప్రభువు మనల్ని ఆనందంగా ఆస్వాదించేదానికి, చేర్చుకునేదానికి సిద్ధంగా ఉంటాడు. Once American president was returned from another state to his own state on a ship. Once American president was coming back from another state to his own state, means America, from another kingdom on a ship. ఇంతకు ముందు ఉన్నటువంటి ఒక అమెరికా ప్రెసిడెంట్ గారు వేరే దేశానికి వెళ్ళి ఆ యొక్క ఓడలో ప్రయాణం చేసి తిరిగి వస్తా ఉన్నాడు. Much people gathered on the shore to receive their presidents after some time, after some months. కొన్ని మాసములు జరిగిన తర్వాత ప్రెసిడెంట్ గారు వేరే దేశానికి వచ్చి, వేరే దేశం నుంచి సొంత దేశానికి వస్తూ ఉన్నప్పుడు ఆ దేశస్తులందరూ కూడా అమెరికా వారు ఆయన్ను చేర్చుకోవటానికి, ఆయనకు స్వాగతం పలకటానికి సముద్ర తీరానికి వచ్చారు. And there is a old missionary family also there in the same ship. అదే యొక్క ఓడలో ఇంకొక మిషనరీగా సేవ చేసి వస్తున్నటువంటి ఒక కుటుంబం కూడా ఉంది. They also watching, much multitude was waiting for their president. వాళ్ళంతా కూడా వారి యొక్క ప్రెసిడెంట్ గారు వస్తున్నారని చెప్పేసి and the wife asked స్వాగతం పలకటానికి. And the wife asked to missionary man, and the wife asked that husband, there is no one for us to receive on the shore. And the wife asked to husband that there is no one for us to receive us on the shore. ఆ యొక్క పడవలో ఉన్నటువంటి ఆ యొక్క మిషనరీ కుటుంబము
ఆ భార్య ఆ భర్తని ఇలాగ అడిగింది, ప్రెసిడెంట్ గారిని ఆహ్వానించడానికి చాలా మంది వచ్చారు, మనకు స్వాగతం పలకటానికి ఎవరు రాలేదు అని అడిగింది. And soon the missionary man replied their wife that we are still in the journey. We never reach our own shore. When we reach our own shore, there will be a great man named Jesus Christ and his angels. అప్పుడు ఆ యొక్క మిషనరీ గారు ఆ భార్యతో చెప్పిన మాట ఏంటంటే, మనం ఇంకా అసలైన తీరానికి చేరుకోలేదు, మనము అసలైన తీరానికి చేరుకున్నప్పుడు మనకు స్వాగతం పలకటానికి మన రక్షకుడైన ప్రభు అయిన యేసుక్రీస్తు ఉంటాడు, అక్కడే మనకు నిజమైన స్వాగతం పలికే గొప్ప ప్రజలు ఉంటారు, ఇక్కడ ఎవరు లేరని చెప్పాడు. Dear brother, we need much boldness or courage to suffer all these problems for Christ and the beneficial of others' salvation. ఇతరుల రక్షణార్థమై మనము ఈ లోకములో ఎన్ని శ్రమలైనా అవమానాలైనా శోధనలైనా భరించేదానికి ధైర్యం అవసరం. And verse number 10 is Apostle Paul is giving a clear definition for why he is suffering this all, why he is writing this letter, why he is doing all this work for Christ. 10వ వచనంలో ఎందుకు క్రీస్తు కోసం అతను శ్రమలు అనుభవిస్తున్నాడు, ఎందుకు బంధకాల్లో ఉన్నాడు, ఎందుకు అతడు క్రీస్తు కోసం ధైర్యంగా నిలబడ్డాడు, అవన్నీ కూడా వివరించాడు. I see sayings that I begotten Onesimus in jail. ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, నా బంధకములో నేను కనిన కుమారుడు ఒనేసిము అన్నాడు. And verse number 11 says that he is not a profitable man, but now he is a more profitable to all the people. 11వ వచనంలో అతడు మునుపు నీకు నిష్ప్రయోజనమాడే గాని ఇప్పుడు నీకును నాకును ప్రయోజనకరమైన వాడు అన్నాడు. And verse number 12 says that he is on my own heart. He is my heart. 12వ వచనము అతడు నా ప్రాణం వంటి వాడు, అతడు నా ప్రాణమే అన్నాడు. See, verse number 11 to 17, Apostle Paul is giving or witnessing some truths about Onesimus. 11వ వచనం నుంచి 17వ వచనం వరకు ఒనేసిము గురించినటువంటి కొన్ని నిజాలు లేక సత్యాలు ఇక్కడ పౌలు గారు చెప్తున్నాడు. Number 1, Onesimus will be a great profit for you all. మొట్టమొదటిది ఒనేసిము మీకు గొప్ప ప్రయోజనకరమైన వాడు అన్నాడు. Second, he is so profit to me. రెండవది అతడు నాకు కూడా ప్రయోజనకరమే అన్నాడు. And third, he is on my own heart. He is my life. మూడవ మాట ఏంటంటే అతడు నా ప్రాణము, అతడు నా జీవితము అన్నాడు. And four, he is more blessing in my bonds or my life. నాలుగో విషయం ఏంటంటే అతడు నాకు బంధకాల్లో చాలా సహాయకరంగా ఉన్నాడు, బంధకాల్లో నాకు పరిచారం చేశాడు అన్నాడు. And number 5, he will be a great blessing for you also. ఐదవ మాట ఏంటంటే అతడు నీకు కూడా చాలా ఉపయోగకరమైన వాడు అన్నాడు. And number 6, and Apostle Paul is giving a great seal is that he will do not steal or make any more wrong in your position. He will follow you until his death. ఆరవ మాట ఏంటంటే అతడు మరణం వరకు నీ విషయంలో ఇక ఎటువంటి దొంగతనం చేయటం కానీ ఏదైనా నీ దగ్గర దోచుకోవటం కానీ చేయడు, నమ్మకంగా ఉంటాడు, ఇప్పుడు అతను మారిపోయాడు అని చెప్పాడు. And the seventh truth is that Apostle Paul is emphasizing that, giving more importance or seal that he is no longer a servant but a beloved brother. ఏడవ మాట ఏం చెప్పాడంటే అతడు ఎక్కువ కాలము అతడు ఎప్పుడు కూడా నీకు దాసుడు కాదు, అయితే అతడు నీతో సహా సహోదరుడు, విశ్వాసి అని చెప్పాడు. And number 8, Apostle Paul is requesting that keep him as your partner. ఎనిమిదవ మాట ఏం చెప్పాడంటే అతడు నీ జత పనివాడుగా నీవు అతన్ని గుర్తించమన్నాడు. We know that on that area, on that year, a slave has his own limitation to do or speak or do anything in the society or that house. ఇంతకుముందు ఏంటంటే అతను ఆ ఇంటిలో ఉన్నప్పుడు తను స్వేచ్ఛగా ఏదైనా మాట్లాడటానికి కానీ
స్వతంత్రంగా అతడు ఒక పని చేయటానికి కూడా అనుమతి లేదు, దాసుడు కాబట్టి. He had a much boundaries to live in this world. అతడు ఈ యొక్క భూమి మీద అనేకమైనటువంటి నిర్బంధాలతోటి అతను జీవించాలి. There are more than 6 lakh slaves are there in the city of Rome on that time. ఆ రోజుల్లో రోమా పట్టణంలో 6 లక్షల మంది బానిసలు ఉన్నారు. For them there is a special law for these slaves. ఆ బానిసలందరికీ కూడా ఒక ప్రత్యేక చట్టం ఆ రోజుల్లో ఉండేది. There is no any rules and regulation to kill them or attack them. వారిని చంపటానికి కానీ, వారి మీద దాడి చేయటానికి కానీ, వారిని చంపటానికి కానీ ఎటువంటి చట్టాలు లేవు. If a slave has done a small or big mistakes, brutally they will beat them or suffer them, or maybe they will kill them. ఒక బానిస ఇంట్లో పనిచేసేవాడు చిన్న పొరపాటుగా ఆయన చేసినట్లయితే అతన్ని ఏ విధంగా శిక్షించినా, ఒకవేళ తీవ్రంగా కొట్టి చంపినా కూడా అతని మీద ఎటువంటి చట్టరీత్యా అతన్ని ఏమాత్రం కూడా శిక్షించడానికి లేదు. No one will speak for them. అతని గురించి ఎవరు మాట్లాడేదానికి కూడా ముందుకు రారు. No one spend any money for them. వారి కోసం ఎవరు కూడా ధనం ఖర్చు పెట్టేవారు కూడా ఉండరు. And the Romans always burn them on the street. ఆ రోమీలు వారిని ఏం చేస్తారంటే బహిరంగంగా కొన్నిసార్లు కాల్చి కూడా వేస్తారు. No one give any case or a petition or nothing. No one mind about this brutal killing. ఈ విధంగా క్రూరంగా ఎవరినైనా చంపినా ఎవరు వారి విషయంలో పెద్ద పట్టించుకునేవారు, వారి మీద మరలా కేసు అట్లాంటి పెట్టడాలు ఏమి ఉండవు. On that same situation, Apostle Paul is pleading for a slave. అటువంటి పరిస్థితుల్లో ఒక బానిస గురించి, దాసుడు గురించి పౌలు గారు వేడుకుంటున్నాడు. Once my journey, I saw a poor beggar man's drinking mud water from roadside. ఒకసారి బ్రదర్ వెళ్తూ ఉన్నప్పుడు ఆ దారి ప్రక్కన మురికి నీళ్లు ఒక భిక్షగాడు తాగుతా ఉన్నాడు. And stopped my vehicle and went to him and I asked, why you are doing such a horrible thing? అక్కడికి ఆ బ్రదర్ వెళ్ళి ఆయన వాహనాన్ని అక్కడ ఆపి, ఎందుకు ఈ దారి పక్కన ఉన్న ఈ మురికి నీరు తాగుతున్నావు అని అడిగాడు. He is drinking such a waste water on the roadside. ఆ దారి ప్రక్కన ఉన్న చాలా మురుగు నీరు తాగుతున్నాడు. I replied that, sir, around 25 kilometers I was walking and asking all the houses and hotels. No one gave me a glass of water. బ్రదర్ ఆయన అడిగినప్పుడు, ఎందుకు ఈ నీళ్లు నువ్వు తాగాల్సి వచ్చింది, ఎందుకు తాగుతున్నావు అంటే, 25 కిలోమీటర్లు నేను నడుచుకుంటూ వచ్చాను, ఎన్నో హోటళ్లలో ఇళ్లలో నీళ్లు అడిగితే ఎవరు నాకు నీళ్లు ఇవ్వలేదు అన్నాడు. Sir, now I can suffer. I need some water, so I am drinking this horrible water. ఇక నాకు నీళ్లు తాగేదానికి గత్యంతరం లేక ఈ యొక్క మురికి నీరే నేను తాగుతున్నాను అన్నాడు. How much food and water we spend, we throw it out simply, we are wasting it every day. ప్రతిరోజు కూడా మనం ఎంత ఆహారాన్ని, ఎంత నీటిని వృధా చేస్తా ఉంటాం, బయట పడేస్తుంటాం. See, for a glass of water, a man is drinking that horrible water on the roadside. ఒక గ్లాస్ మంచినీళ్ళ కోసము అతను కష్టపడి దొరక్కపోవటం వల్ల దారి ప్రక్కన ఉన్న మురికి నీరు తాగాడు. See, hundreds of people are going here and there on that road, but no one mind them. ఆ దారిలో వందల మంది, వేల మంది వెళ్తా ఉంటారు, పోతా ఉంటారు, కానీ ఎవరు ఆ యొక్క భిక్షగాన్ని పట్టించుకోలేదు. See, what should be our attitude toward that people? మన యొక్క వైఖరి అటువంటి పరిస్థితుల్లో ఆ వ్యక్తి గురించి ఎలా ఉండాలి? He also the partaker of heavenly blessings. అతడు కూడా పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు పొందటానికి అర్హుడే. He also the child of God. అతడు కూడా దేవుని యొక్క బిడ్డే. God has a plan about that person also. అతని గురించి కూడా దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. We don't have any much profit, much greatness in this world, and if you share the gospel to the persons, that is the much profit for us.
ఈ లోకంలో మనకున్నటువంటి ప్రయోజనము, మనకున్నటువంటి బహుమానము ఏమి లేదు, ఒక ఆత్మను రక్షించటమే. The Apostle Paul is doing such a great thing to sharing gospel to the slave. అపోస్తుడైన పౌలు గారు ఒక బానిసగా ఉన్నటువంటి వ్యక్తికి సువార్తను ప్రకటించి అతన్ని రక్షించటమే అతని ఉద్దేశం. Dear brother, don't be proud with all our riches, wealth, our strength and power in this world. ఈ లోకంలో మనకు ఉన్నటువంటి ధనాన్ని బట్టి, హోదాలను బట్టి మనము గర్వించకూడదు. Within one moment, everything will flee away. ఒక నిమిషంలో అదంతా కూడా ఒకసారి కొట్టుకుపోతుంది. And what we share, what we do for Christ, it will last forever and ever. ప్రభు కోసం మనము దేన్నైతే ఖర్చు పెడతామో, దేనికోసమైతే మనము ప్రయాసపడతామో అది మాత్రమే చివరి వరకు నిలబడుతుంది. దానివల్ల ప్రయోజనం ఉంది. Here Onesimus, he felt that such a great love from Apostle Paul. ఈ యొక్క ఒనేసిము అపోస్తుడైన పౌలు గారి ద్వారా గొప్ప ప్రేమను పొందుకున్నాడు. And if we give a chance to share his testimony, what will he share about that jail life? ఆ యొక్క చెరసాల యొక్క అనుభవాన్ని, ఆ ఖైదీ జీవితాన్ని గురించిన సాక్ష్యము ఇవ్వమంటే అతను ఏం చెప్తాడు? He will share about that food that mosquito suffer and no fan, no bed, no such a water, nothing. But he will give more importance the words of Apostle Paul, what he has done for him. అతడు ఆ జైల్లో ఉన్నప్పుడు ఒక బెడ్ లేదని, ఫ్యాన్ లేదని, ఆ తర్వాత సరైనటువంటి వసతి లేదని, దోమలు కుట్టినాయని, సరైన భోజనం లేదని ఇది చెప్పడు సాక్ష్యము. అపోస్తుడైన పౌలు గారు ఎంత ప్రేమ చూపించాడు జైల్లో ఉన్నప్పుడు, అదే అతని యొక్క సాక్ష్యంలో ముఖ్య ఉద్దేశమై ఉంటుంది. Verse number 18 and 19, Apostle Paul is mediating for Onesimus. 18వ వచనంలో అపోస్తుడైన పౌలు గారు ఒనేసిము యొక్క రుణాన్ని గురించి మాట్లాడుతున్నాడు. And verse number 18 says that, but if he has any wrong to you, I will pay back. 18వ వచనంలో అతడు నీకు ఏ నష్టమైనా కలుగు చేసిన ఎడల, నీకేమైనా రుణం ఉన్న ఎడల అది నా లెక్కలో చేర్చుము అన్నాడు. Say there is no any blood relationship with Apostle Paul and Onesimus. ఒనేసిముకు పౌలు గారికి ఎటువంటి రక్త సంబంధం ఏమీ లేదు. They have a jailmate only. వారిద్దరు కూడా ఆ యొక్క తోటి ఖైదీలుగా ఉన్నారు. Now we can understand that why Apostle Paul is in the jail. ఇప్పుడు మనకు అర్థమైంది పౌలు గారు ఆ ఖైదీగా ఉండటానికి కారణం ఏందో. He is sharing gospel and walking here and there on the street. ఆయన ఎప్పుడు కూడా ఆ వీధిలో ఈ వీధిలో తిరుగుతా స్వార్థ ప్రకటిస్తా ఉంటాడు. Jesus Christ took him and kept him inside the jail. యేసుక్రీస్తు ప్రభు పట్టుకొని తీసుకుపోయి జైల్లో పెట్టేశాడు. And God has a special plan about Onesimus. Just before that, Jesus Christ, our God, put Apostle Paul to the jail, and God allowed Onesimus to come to the same room, same jail room. ఆ సమయంలో ఒనేసిము ఏ గదిలో ఉన్నాడో, ఏ జైల్లో ఉన్నాడో, అతడు ఏ విభాగంలో ఉన్నాడో అక్కడికే ప్రభు అయిన యేసుక్రీస్తు పౌలును తీసుకుపోయి అతనితో సహకారిగా ఉంచాడు. Even though Onesimus was a slave or now as a mistake, had done some mistakes, God has a plan about that person. ఒనేసిము అనేవాడు ఏదో ఒక పొరపాటు చేశాడు, దొంగతనం చేశాడు, ఆ తర్వాత ఖైదీగా ఉన్నాడు. కానీ అతని గురించి యేసుక్రీస్తు ప్రభువుకు ఒక ప్రత్యేకమైన ఉద్దేశం అయితే ఉన్నది. For to collect him or for to save him, God put Apostle Paul from outside and inside the jail. అతన్ని రక్షించే దానికోసము బయట సువార్త చేసే పౌలు గారిని తీసుకుపోయి చెరసాల్లో ఉంచాడు. And Paul spent all his life and power and our words and all his life to Onesimus when they are in the jail room. ఆ యొక్క ఒనేసిము ఏ యొక్క ఖైదీగా గదిలో ఉన్నాడో అదే గదిలోకి పౌలు గారు వెళ్ళి తన యొక్క ప్రేమను, తన యొక్క సాక్ష్యాన్ని, తన యొక్క విశ్వాసాన్ని ఆ ఒనేసిముతో పంచుకున్నాడు. And only one aim is that the Onesimus should receive Jesus Christ as his personal savior. ఒకే ఒక కారణం ఏంటంటే ఒనేసిము యేసుక్రీస్తు ప్రభువును తన సొంత రక్షకుడిగా
స్వీకరించటమే. See verse number 20, 21, 22, we can see 5 major things about the Onesimus. 20 నుంచి 22వ వచనం వరకు ఒనేసిములో ఉన్నటువంటి చాలా ముఖ్యమైన విషయాలు మనం గమనిస్తాం. And verse number 20 says that a refreshed mind. 20వ వచనములో అతడు నీ వల్ల నాకు ఆనందము కలుగునిమ్ము అన్నాడు. And the Philemon also need the refreshing mind. Same way, the Onesimus also need the refreshing mind. ఫిలోమోనుకు ఆ యొక్క విశ్రాంతి అవసరము, అదే సందర్భంలో ఒనేసిముకు కూడా విశ్రాంతి అవసరం. And second, the true obedience. On these 3 verses we can see the true obedience of Onesimus. ఈ 3 వచనాల్లో కూడా నిజమైనటువంటి విధేయత ఒనేసిములో మనం గమనిస్తాం. And number 3, the deep faith of Onesimus and Philemon. ఇక్కడ 3వ మాట ఏంటంటే నిజమైనటువంటి విధేయత, అదే సందర్భంలో విశ్వాసము, బలమైన విశ్వాసము ఒనేసిముకున్నది, అలాగే ఫిలోమోనుకు కూడా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. I believe that when Onesimus came to the house of Philemon, he ran to him and he hugged him, and I believe that the Philemon may say that you have a much authority or much power to do anything in my home. ఆ తర్వాత ఫిలోమోను దగ్గరికి ఒనేసిము వచ్చినప్పుడు వారిద్దరూ ఒకరి మీద ఒకరు పడి హత్తుకున్నప్పుడు, ఒకరికి ఒకరు హత్తుకొని వారు కలుసుకొని మాట్లాడుతున్నప్పుడు చెప్పిన మాట ఏంటంటే, బహుశా ఇప్పుడు నా గృహంలో నీ స్వేచ్ఛగా స్వతంత్రంగా నీ ఇష్టానుసారంగా బ్రతకవచ్చు అన్నాడు. Point number 4, 133 verses, we can see a deep relationship with master and the servant. 4వ విషయం ఏంటంటే, ఆ యొక్క యజమానికి దాసునికి మధ్యలో ఒక మంచి సంబంధము, మంచి అనురాగము, అనుబంధము మనం గమనిస్తాం. Number 5, staying together. 5వ విషయము వారిద్దరు కలిసి నివాసం ఉన్నట్లుగా చూస్తున్నాం. Number 1, the refreshing mind. మొదటి విషయం విశ్రాంతి కలుగజేయటం. Second, the true obedience. రెండవది నిజమైన విధేయత. 3, the deep faith to God. మూడవది దేవుని యందు విశ్వాసము కలిగి ఉండటం. Number 4, the deep relationship with believers and the master and the Jesus Christ. 4వ విషయము బలమైనటువంటి సంబంధము క్రీస్తుకు సహోదరుడికి కలిగి ఉండటం, ఒనేసిము ఫిలోమోను. And lastly, stay together. 5వదిగా చివరిగా వారు కలిసి జీవించటం. That means we all have the problems. In among all the problems, and how Paul lacks to the mind of Onesimus and Philemon, we also should do it. Sorry, sir. In the midst of all the problems or dilemmas, how Apostle Paul has done, or Paul give the relax to the mind of Onesimus and Philemon, same way we also do. We need to do the same manner in this world. పౌలు గారికి ఉన్నటువంటి కష్టకాలంలో, పౌలు గారు ఉన్నటువంటి ఇబ్బందిలో ఒనేసిము గురించి ఎంత శ్రద్ధ తీసుకొని ఫిలోమోనుకు అతని గురించి మాట్లాడటము, ఫిలోమోను ఒనేసిమును మరలా తిరిగి ఐక్యపరచడము, వారిద్దరిని కలపటము, ఇదంతా అపోస్తుడైన పౌలు గారు ఎలా చేశాడో మనము కూడా ఈ లోకములో వివిధ రకాలైనటువంటి ఇబ్బందులు, శ్రమలు ఉన్నా కూడా సహోదరులతోటి ఐక్యత కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. And the Onesimus and Philemon just obeyed what Apostle Paul says without any doubt or any laziness. ఆ యొక్క ఒనేసిము గురించి పౌలు గారు ఫిలోమోను గారితో ఏమి చెప్పాడో ఆ మాటను ఫిలోమోను ఏమాత్రం కూడా ఆలోచించకుండా, వెనకాడకుండా అంగీకరించాడు. And thirdly, the deep faith of Philemon to the Onesimus and the Onesimus to Apostle Paul. అదే విధానంలోనే ఒక మంచి బలమైన విశ్వాసం ఒనేసిముకు పౌలు గారి మీద ఉంది, పౌలు గారికి ఫిలోమోను గారి మీద ఉంది. And lastly, they all become one mind in the presence of God. చివరిగా వారందరూ కూడా దేవుని సన్నిధిలో ఒకే మనస్సు కలిగి ఉన్నారు.
And verse 22 says that I will come to your home, prepare a room for me. 22వ వచనంలో నేను నీ దగ్గరికి వస్తూ ఉన్నాను, నా కోసము బస సిద్ధం చేయమని చెప్పాడు. The real relationship or fellowships comes the real one accord mind in Christian love. క్రైస్తవ జీవితంలో నిజమైనటువంటి ప్రేమ, నిజమైన విశ్వాసము, నిజమైనటువంటి ఆహ్వానము మనము గమనిస్తాం. The real fellowship brings real love and real cooperation in the sight of God. దేవుని యొక్క దృష్టిలో మనము నిజమైన సహవాసము, నిజమైనటువంటి విశ్వాసము, నిజమైనటువంటి ప్రేమను కలిగిన వారముగా ఉండాలి. And we know that later Onesimus left from the jail and he went to the house, his master's house, and they become so happy and they started a great relationship, one accord mind, and they become just like own son and own master, own believer in the sight of God. Still Apostle Paul is waiting or be in that jail, but later sometimes they become one mind and they gathered in one place of the house of Philemon. చివరిగా మనం గమనించుతుంది, అర్థం చేసుకునేది ఏంటంటే, ఈ యొక్క ఒనేసిము యజమానుడైనటువంటి ఫిలోమోను ఇంటికి వెళ్ళాడు. ఆ ఇంటిలో మరి దాసుడులాగా కాకుండా ఆ ఇంటిలో స్వేచ్ఛను, స్వతంత్రాన్ని, ఒక దేవుని బిడ్డగా ఆ సహవాసంలో కలుసుకున్నాడు. నిజమైనటువంటి ఆ ప్రేమను పొందుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి బహుశా పౌలు గారు కూడా ఆ ఇంటికి వెళ్ళి అదే సహవాసాన్ని, నిజమైనటువంటి ప్రేమను పొందుకోవటానికి అవకాశం ఉండవచ్చును, అలాగూ జరిగి ఉండవచ్చును. And the verse number 23 and 24 say some names of the friends of Apostle Paul. 23వ వచనములో అపోస్తులైన పౌలు గారికి ఉన్నటువంటి కొంతమంది స్నేహితుల పేర్లు అక్కడ మనం చూస్తాం. The 5 names on the end portion of this chapter. ఈ యొక్క అధ్యాయం ముగింపులో 5 పేర్లు గమనిస్తాం. When we start this chapter, in the first part we saw the 5 names. The end part we can see the 5 names. ఈ యొక్క అధ్యాయము ప్రారంభంలో 5 పేర్లు మనం చూస్తాము, ముగింపులో కూడా 5 పేర్లు మనం చూస్తాం. That the first 5 persons were always along with the Apostle Paul. మొదటి 5 వ్యక్తులు, ఆ తర్వాత చివరి 5 వ్యక్తులు ఎప్పుడు కూడా అపోస్తులైన పౌలు గారితో ఉన్నట్టుగా చూస్తాం. And in the end part, the 5 persons, they are not always along with Apostle Paul. Apostle Paul is appointing them for several purposes in several churches, but sometimes they will gather again and again in one place, and again they will separate. ఈ చివరిగా ఉన్నటువంటి 5 మంది పేర్లు ఎవరైతే ఉన్నారో వారు అపోస్తలుడైన పౌలు గారి యొక్క సేవా జీవితంలో అప్పుడప్పుడు అక్కడక్కడ కలుస్తూ ఉంటారు, మళ్ళా విడిపోతుంటారు. వాళ్ళు మరలా ఎక్కడో ఒక చోట కలుసుకుంటూ ఉంటారు. అలాంటి సహవాసం వారికి ఉంది. Verse number 24 says that name Demas. 24వ వచనంలో అక్కడ దేమా అనే వ్యక్తి మనకు ఉన్నాడు. And when 2 Timothy, Apostle Paul mentioned that Demas loves this world and he left from ministry. 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన మాట ఏంటంటే, దేమా ఈ లోకాన్ని స్నేహించి ఈ తనతోటి సహవాసాన్ని దూరం చేసుకొని లోకాన్ని ప్రేమించి వెళ్ళిపోయాడు అన్నాడు. Now Demas came back and started a fellowship with Apostle Paul. Apostle Paul received him and love him, and now they all are one in Christ, and they as a one mind they are doing the gospel work. ఇప్పుడు దేమా మరలా అపోస్తలుడైన పౌలు గారితో కలిసినట్టుగా తిరిగి ఏక మనసు, ఏక తాత్పర్యంతో కలిసి సేవలో కొనసాగుతున్నట్టుగా మనకు అర్థమవుతుంది. And these 10 persons from on the first point and the 5 from the last point, all these 10 persons, if you study their life, they all martyred for Christ in the later time. మొదట్లో ఉన్న 5 మంది, చివరిలో ఉన్న 5 మంది వ్యక్తులు మనం చూస్తే వారి యొక్క జీవితాలు చరిత్రలో మనకు గమనిస్తుంది ఏంటంటే ఈ 10 మంది కూడా ప్రభు కోసం హతసాక్షులయ్యారని తెలుసుకుంటాం. The history mentioned that Onesimus became the elder of that house, that church, and he suffered much. The Roman authorities persecuted him such a way that at last they cut their head and he became martyred for Christ.
వనేసియం అనే వ్యక్తి తర్వాత ఆ యొక్క సంఘంలో ఒక మంచి ఆ, భారము కలిగినటువంటి పెద్దగా కొనసాగినట్టుగా చరిత్ర చెప్తుంది. ఆ తర్వాత రోమా ప్రభుత్వము అతని యొక్క తలను ఛేదించి అతడు దేవుని కోసం హతసాక్షిగా మారాడని తెలియచేస్తుంది. When he wrote a letter to Philemon, he never forget to mention all these 10 persons, 10 friends, those who suffered for or also martyred for Christ. He never forget to mention their names also. అపోస్తుడైన పౌలు గారు ఈ 10 మంది సేవలో సహకరించిన వారిని ఒక్కరిని కూడా మర్చిపోకుండా వారిని గురించినటువంటి మంచి విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేస్తూ రాస్తూ ఉన్నాడు. వారిని విడిచిపెట్టిన వాడు కాదు. And verse 25, it is the end verse. He mentioned again the love of God, the grace of God, and he is giving a conclusion to this letter. ఈ యొక్క పత్రికలో 25వ వచనంలో ప్రభు అయిన యేసు క్రీస్తు కృప మీకు తోడయుండును గాక అని చెప్పేసి ప్రభువు యొక్క కృపను గురించి ఇక్కడ వివరిస్తున్నాడు. ఆయన కృపను కూడా మర్చిపోలేదు. All these 25 verses explains what Apostle Paul done for the salvation or the regeneration of Onesimus. ఈ యొక్క 25 వచనాలు ఈ అధ్యాయంలో ఒనేసిము యొక్క రక్షణకు ఎంత ప్రయాసపడాల్సి వచ్చింది, ఒనేసిము రక్షణ విషయంలో ఎంతమంది కష్టపడ్డారు, ప్రయాసపడ్డారు అనేది మనం గమనిస్తున్నాం. As I mentioned that we are in the position of Apostle Paul, we need to suffer for others, we need to share the gospel, we need to share the whole our life story to them, and we need to bring them to Christ. That is our major duty in this world. ఈ లోకంలో మనం ఉంటుండగా అపోస్తలుడైన పౌలు గారు ఏ విధంగా హింసలు, శ్రమలు, నిందలు అనుభవించి ప్రభు కోసం జీవిస్తూ అనేక ఆత్మలు రక్షించాడో మనము కూడా అదే విధానములో పౌలు వలె ఆత్మల రక్షణ అర్థమై మనం ప్రయాసపడాలి. We believe that there is a book in the presence of God. Our deeds and works, our sufferings, our trials were written in that book. Once we will get more blessings and profit in the presence of God. మనకున్నటువంటి ఒక నిరీక్షణ ఏంటంటే ప్రభు సన్నిధిలో ప్రభు దగ్గర ఒక గ్రంథం ఉంటుంది. ఆ గ్రంథంలో మన యొక్క ప్రతి క్రియ, మన యొక్క పరిచర్య, మన యొక్క త్యాగము, మన సమర్పణ అంతా కూడా వివరంగా వ్రాసి ఉంటుంది. ముగింపులో దాని ద్వారా మనకు తప్పక దేవుని యొక్క చేతుల ద్వారా బహుమానం కూడా వస్తుందని మనము విశ్వసిస్తాం. This should be a great matter or a great obedience in our Christian life to follow for Christ. క్రీస్తు కోసం మనం విధేయత కలిగి నమ్మకంగా నిలబడాలి. May God bless you all to follow what Apostle Paul has done or suffer for Christ the same manner for the beneficial of Jesus Christ. యేసు క్రీస్తు ప్రభు కోసం అపోస్తలుడైన పౌలు గారు ఏ విధానములో శ్రమపడి ఆత్మలు రక్షించాడో అదే విధానాన్ని మనం అనుసరించి ఆత్మలు రక్షించి ప్రభు సన్నిధిలో నిలబడాలి. Don't think that this world, our friends, our co-brothers or our family will be with us. ఎప్పుడు కూడా ఇలా అనుకోవద్దు. మనతోటి మన కుటుంబీకులు ఉంటారు, మన సహోదరులు ఉంటారు, మన స్నేహితులు ఉంటారు అని అనుకోబాకండి. But Jesus is with us. యేసుక్రీస్తు ప్రభు ఎల్లప్పుడూ మనతో ఉంటాడు. And I give thanks the brothers, those who gave me this opportunity to teach this book on these last 3 weeks. 3 వారాల నుంచి ఈ యొక్క పత్రికను గురించి వివరించడానికి సహోదరులు మంచి అవకాశం ఇచ్చారు. అందును బట్టి ప్రభువును స్తుతిస్తూ మీ అందరికి వందనాలు తెలియజేస్తున్నాను. And also I give thanks those who translate my message to you all. మీ అందరికి ఈ యొక్క సందేశాన్ని వినిపించుటలో తర్జుమా చేసిన సహోదరునికి వందనాలు. May God bless you all and we will meet you on the shore. Thank you. దేవుడు మిమ్ము దీవించును గాక. మరలా కొంతకాలానికి మనం కలుసుకుందాం. Thank you. May God bless you all. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. థ్యాంక్ యూ బ్రదర్ ఫర్ షేరింగ్ గుడ్ లెసన్ ఫ్రమ్ ఫిలోమన్. మంచిది. మరి సంతోష్ గారికి నేను ఫోన్ చేసినప్పుడు ఎంతో చక్కగా వారు నాతో మాట్లాడి మరి ఫిలోమోన్కి రాసినటువంటి పత్రికను మరలా ఒకసారి మాట్లాడాలని కూడా నేను కోరడం జరిగింది. అలానే
వారు ఎంతగానో చక్కగా మాట్లాడి మనకు మంచి డేట్స్ ఇచ్చాడు. ఈ 3 వారాలు అమూల్యమైనటువంటి సందేశాలు. 5గురు వ్యక్తులు స్టార్టింగ్ లో కనపడ్డారు. తర్వాత అది ఎండింగ్ లో కూడా మనం చూసాం. తర్వాత ఒనేసిము గురించి బ్రతిమలాడినటువంటి సంగతులన్నీ కూడా వారు ఎంతగా హత్తుకున్నాడంటే, ఒక నేరస్తుడైనటువంటి ఒనేసిమును చేర్చుకోమని ఫిలెమోనుకు చక్కగా వ్రాయడం కూడా జరిగింది. తర్వాత అదంతా జైల్లో జరిగినటువంటి సంఘటన అని కూడా బ్రదర్ చెప్పారు. మనం విన్నటువంటి వాక్యం ఈ 3 వారాలు కూడా చాలా విలువైనటువంటి సంగతులు మనం విని ఉంటూ ఉండగా, దయచేసి వీటన్నిటిని కూడా మన హృదయాల్లో ఉంచుకోవాలని ప్రేమతో మనవి చేస్తూ, మరి ఈ సమయంలో మీరందరూ కూడా ప్రభు యొక్క ఉన్నత నామంలో మనం సంతోష్ గారిని అభినందించాలి. అలానే మన ప్రియులు జాషువా ఇమ్మానుయేలుని బట్టి కూడా వేడుకొనుచున్నాం, ప్రార్థన చేయాలని కూడా తెలియపరుస్తున్నాం. అలానే మరి ఇంకా పాటలు పాడినటువంటి వారు, ప్రార్థించినటువంటి వారిని బట్టి కూడా వందనాలు. ఈరోజు 5 విషయాలు మనకి తెలియపరిచారు. మనం ఏ విధంగా హత్తుకొని ఉండాలో, ఏ విధంగా కలిసి ఉండాలో, విశ్వాస సంబంధమైనటువంటి పోరాటం ఎలా పోరాడాలో, కలిసి ఏ విధంగా పని చేయాలో, అవన్నీ కూడా మనం చూడాల్సినటువంటి అవసరత ఉన్నది గనక ఈ విషయంలో మనం కూడా గుర్తు పెట్టుకొని మరి సంతోష్ గారి ఫ్యామిలీ కొరకు ప్రార్థన చేద్దాం. అలానే వారి పరిచర్య కొరకు కూడా ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్. దిస్ 3 weeks very wonderful talks brother. I am very happy. I am continue to daily praying for your family members. Thank you so much. ప్రార్థన చేద్దాం. తలలో ఉంచితే నేనే చేస్తాను. సర్వాధికారి పరిశుద్ధాని ఘననామానికై స్తుతులు. ప్రత్యేకమైనటువంటి సమయంలో సంతోష్ గారిని బట్టి మీ సన్నిధిలో వేడుకొనిచున్నాం. వాళ్ళు ప్రేమతో ఇచ్చినటువంటి ఈ యొక్క విలువైనటువంటి మాటలకై మరొకసారి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. ఫిలెమోనుకు రాసినటువంటి పత్రికలోనైనా మేము నేర్చుకోవలసినటువంటి సంగతులు ఎన్నో ఉన్నవి. అవును మా ప్రియ తండ్రి, లేఖన సారాంశాన్ని గుర్తెరిగి ఆయనైనా తప్పు చేసిన వారిని కూడా నైనా ఖండించక, మరి మా ప్రియ తండ్రి సరిదిద్దే వారిగా మేము ఉండటట్లు నాయన సహాయం దయచేయమని, ద్వేషించే వారిగా కాకనైనా కలిసి పనిచేసే వారిగాను, ఒకరినొకరు హత్తుకునే వారిగా మమ్మల్ని సిద్ధపరచండి. కొరకై మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని మీరు కొరకై మమ్మల్ని సిద్ధపరచమని మీ దాసులు సంతోష్ గారు ఇచ్చినటువంటి అమూల్యమైనటువంటి సందేశాన్ని బట్టి, ఆయన ప్రియులు పాటలు పాడినటువంటి వారు, ప్రార్థించినటువంటి వారు, ట్రాన్స్లేషన్ చేసినటువంటి ప్రియులను బట్టి మరొకసారి మీకు మీ పాదాలు పట్టుకుంటూ ఈ మనవులు మీకు సమర్పిస్తూ, రక్షకుడు ఒక యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టకరమైనటువంటి అత్యున్నత నామంలో ఈ మనవులు సమర్పించి స్తుతించి ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.